అమ్మాయి 50వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు కేశవన్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, మన ఎస్ఎం చైర్మన్ గోపాల్ గారికి, అలాగే రమేష్ గారికి, నిరంజన్ గౌడ్ గారికి అందరికి కూడా మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. పాఠశాల ఉపాధ్యాయులకు గౌరవ అతిథులకు అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల యొక్క కృషి బలిదానాల ఫలితంగా ఈరోజు మనం ఇంతటి స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నాం. ఎంతోమంది పౌరులు, నాయకులు వాళ్ళ యొక్క ఆత్మత్యాగం చేసి మనకి 200 సంవత్సరాలు సుమారుగా పరిపాలించి బ్రిటిష్ వారి నుంచి మనకు విముక్తి కలిగించి స్వతంత్రం కలిగించారు. ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుకునేది, ఇట్లా మీకు నచ్చింది చేసుకునేది, మీరు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు. బ్రిటిష్ వారు ఎట్లా చెప్తే అట్లా ఇదే పరిస్థితి ఉండేది. మనం పంట పండించుకుంటే కష్టపడి వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు మనకి ఎంతో కొంత మనకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఇంత స్వేచ్ఛావాయువులు మనం పీడిస్తున్నాం. కాకపోతే ఈ స్వేచ్ఛావాయువు పీడిస్తుంది కూడా ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. ఒకసారి ఈ స్వేచ్ఛ అనేది ఎక్కువైందేమో అనిపిస్తుంది. సుమారుగా చాలామంది 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే దానికి ముందు ఎన్ని జరిగే ఉద్యమాలు, క్విట్ ఇండియా ఉద్యమం 42, 1930 ఉప్పు సత్యాగ్రహం, 27 సైమన్ కమిషన్, ఇంకా అంతకుముందు సిపాయిల తిరుగుబాటు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అట్లా ఎంతో పోరాటం ద్వారా ఎంతోమంది నాయకులు, గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, తర్వాత బాల్ గంగాధర్ తిలక్, ఇట్లా చాలామంది దేశ నాయకులు మనకి స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఎంతోమంది వాళ్ళ యొక్క బంగారం కావాలంటే ఇంట్లో బంగారం డబ్బులు ఇచ్చారు స్వతంత్ర ఉద్యమం నుంచి. ఈరోజు మన రూపాయలు నుంచి 10 రూపాయలు ఇవ్వాలంటే ఎవరికి కష్టం అవుతుంది, అవునా కదా? కాబట్టి ఎంతోమంది ఈరోజు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే, కానీ అప్పటికి ఇప్పటికి దేశం ఎంత అభివృద్ధి చెందింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో. దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ముందుకు మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అలాగే దానితో పాటు మీరు నైతిక విలువలు పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు గౌరవించడం, ఉపాధ్యాయులు చెప్పే మాట వినడం, సొసైటీకి, సమాజానికి ఎంతో కొంత మీరు ఉపయోగపడాలి, ఎంతో కొంత సేవ చేయాలి. ఇప్పటి నుంచి అది అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఇంత డెవలప్ అయ్యామంటే కొంతమంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో కష్టపడితే కానీ ఈరోజు మన శాస్త్ర సాంకేతిక రంగంలో మనకు డెవలప్ అవ్వలేదు. దాన్ని కంటిన్యూ అవ్వాలంటే మీరు కూడా సొసైటీకి ఉపయోగపడాలని ఒక తీసుకోవాలి. మనం ఈ రోజు నుంచే కార్యదర్శి తీసుకోవాలి. ఆల్రెడీ 2-3 రోజులు బట్టి మీకు చెప్తున్నాను. నేను అనే కార్యక్రమం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీంట్లో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాను. ఒక సంకల్పం తీసుకోండి అని చెప్పాను లేదా? తీసుకున్నారు లేదా? ముందు మనం చెప్పాం డాక్టర్, ఇంజనీరు, పోలీసు అని అనుకున్నాం. కానీ ముందు మంచి పౌరుడుగా, మంచి విద్యార్థిగా, తల్లిదండ్రులు గౌరవిస్తూ, ఎటువంటి దురవసరాలకి అలవాటు కాకుండా ఒక క్రమశిక్షణ విద్యార్థిగా తయారవుతాను, బాగా చదువుకుంటాను ఒక కార్యక్రమం తీసుకోండి. ఇవి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా చదువు వస్తాయి. కాబట్టి మనకి ఇంకా ఈ కుల, మత, ప్రాంత ఈ భేదాలు ఉన్నాయి. ఇవన్నీ పోవాలి. మనమంతా దేశ పౌరులు, అర్థమైందా? మనమంతా దేశ పౌరులు. ఇంకా మా కులం, మా మతం, మా ప్రాంతం, లేదా మా ఇంటి పక్కన ఇవి కాదు. మనమంతా ఈ భారతదేశ పౌరులు అనే ఒక దీంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ దేశానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి. అనవసరంగా తిరుగులు తిరగడం కానీ, తిరుగు వ్యసనాలకు అలవాటు అవ్వడం కానీ చేయకూడదు. అన్నీ కూడా అవసరమైన మేరకు వాడుకోవాలి. ఇప్పుడు ఉంది, విద్యుత్ ఉంది. మనకు చెప్తుంటాను రోజులు ఇంటర్వ్యూ టైంలో, భోజనం టైంలో లైట్లు ఫ్యాన్లు ఆపండి అని. అది మన కరెంటు బిల్లు కట్టట్లేదు కదా, గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది కదా అని అట్లా విద్యుత్ పెట్టి వస్తుంటాం, అవునా కదా? నేను ఒకసారి చెప్తుంటాను కట్టి, ఇది అనవసరంగా వాడకూడదు అని. అలాగే మీరు కూడా
అనవసరం వేస్ట్ చేయకూడదు. నీటిని ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకోవాలి. సహజ వనరులన్నీ కూడా కాపాడుకోవాలి మనం. అర్థమైందా? ఇవన్నీ కూడా విద్యార్థి చేసి తెలుసుకోవాలి. విద్యార్థి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేవు. విద్యార్థి చదువుకుంటే సంస్కారం తెలుసుకుంటాడు, తెలివితేటలు నేర్చుకుంటాడు, సొసైటీలో ఎట్లా బతకాలో తెలుసుకుంటాడు. అది తెలిసినప్పుడు ఎక్కడైనా బతకొచ్చు. అదేగా చదువుకున్న అందరికీ ఉద్యోగాలు రావు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక దీక్ష తీసుకోవాలి. నేను ఇది చేస్తాను, ఇది అవుతానని దీక్ష తీసుకోవాలి. దాని గురించి కష్టపడాలి, కలగడాలి, కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కాబట్టి మీరు ఈ రోజు నుంచి దేశ సంస్కృతిని కాపాడుతూ దేశానికి మంచి పౌరులుగా ఉండాలని వాళ్ళందరి యొక్క త్యాగబలాన్ని మనం స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ తర్వాత మన ఎస్ఎం చైర్మన్ గారు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, గురువులకు అందరికీ నా శుభావందనాలు. అలాగే ఇక్కడ వచ్చిన మా అన్నగారికి, మిగతా కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ, ఈ 2 ఏళ్లలో నా వంతు కృషిగా స్కూల్లో పనిచేశాను. నాకు ఒకటే కోరిక, మీరు చదువుకొని, నేను ముందు నుంచి చైర్మన్ అయినప్పటి నుంచి ఒకటే చెప్తున్నా, మీరు పిల్లలు ముందుగా చదువుకొని ఈరోజు చదువుకుంటేనే రేపు పొద్దు ఫ్యూచర్కి భవిష్యత్తు అని మరీ నేను చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు కానీ అదే తెలియపరుస్తున్నాను. మీరు చదువుకుంటే రాబోయే కాలంలో మీ ఫ్యూచర్ బాగుంటుంది. వయసు అయిపోయిన తర్వాత మీరు చదువుకోవడానికి కానీ అవకాశం ఉండదు. 12 అడుగు చదువు కాబట్టి ఆ చదువుని ఎవరు దోచుకోలేరు, ఎవరు వేరే వాళ్ళు కానీ మీ చదువుని ఎత్తుకెళ్ళలేరు. ఆస్తి ఎత్తుకెళ్తారు, మనసులు ఎత్తుకెళ్తారు, చదువుని ఎత్తుకోరు. అది మీరు ఆలోచించే పిల్లలు ఇప్పుడు ఈ వయసులో చిల్లరగా పోతే రాబోయే కాలంలో చిల్లరగానే ఉంటాం. ఈ వయసులో మీరు చదువు మీద దృష్టి పెట్టి చదువుకొని రాబోయే కాలంలో మంచి అభివృద్ధిలో వెళితే మీ కుటుంబాలకి మీరు తోడై వెన్నంటే ఉంటారని మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావుల గురించి మనం విన్నాము. ఇప్పుడు మనం ఇంట్లో కానీ పేరెంట్స్కి కృతజ్ఞత ప్రకటిస్తాము. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. బాగైన తర్వాత వాళ్ళకు కూడా కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళు ఫీజు ఇవ్వడంతో పాటు. బాబు వింటున్నారా? అలానే నిజంగా స్వాతంత్రం లేకపోవడము, బానిసత్వం అనేది చాలా భయంకరమైనది. మనం వినడము, చూడడం వల్ల అది అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. వింటున్నారా? సో 1947 వరకు కొన్ని వందల సంవత్సరాల పాటు దేశం మొత్తం ఇతరుల పాలనలో ఉండి బానిసత్వం అనేది ఆ పదం ఎంత భయంకరంగా ఉంటుందో మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. అది అనుభవిస్తే కానీ తెలియదు. సో అంతటి బానిసత్వం నుంచి విముక్తిని కల్పించి మనం ఇలా స్వేచ్ఛగా ఉండడానికి ఎందరో కారణమైనారు. వాళ్ళందరికీ తప్పనిసరిగా కృతజ్ఞత ప్రకటించాలి. ఏ రకంగా ప్రకటించాలి అంటే, తిరిగి మరి మనలో మనం అటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. అంటే ఒకరు ఇంకొకరిని బానిసలుగా చూడమనో, ఒకరు ఇంకొకరిని ఇంకా మన మాటలో చెప్పాలంటే సతాయించడమనో అలాంటివి చేయకూడదు. మొదటిది. రెండవది, దీన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలంటే మనమంతా కలిసి ఉండాలి. కలిసి ఉండడం అనేది ఎప్పుడు వీలవుతుంది అంటే, నువ్వు కాస్త చదువు పరంగా లేకుంటే డబ్బు పరంగా మంచి స్థానంలో ఉంటే. సో ఇవన్నీ మీరు సాధించుకోవడానికే ఇటువంటి ఏర్పాట్లు, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో చివరిగా చెప్పేది ఏమి అంటే, మనం బాగున్నప్పుడు తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకోవడం, అలా అలా పెంచుకుంటూ పోతే దేశం అంతా ఒకటిగా ఉంటుంది. అందుకు మొదటి మెట్టు చదువు. రెండవది, డబ్బును కలిగి ఉండాలి, లేదా కలిగి ఉన్న డబ్బును పొదుపుగా చూసుకోవాలి. ఈ రెండింటిని తప్పకుండా పాటించండి సార్. ధన్యవాదాలు సార్. మన ముఖ్య అతిథి శ్రీ ప్యారంకాశి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. స్కూల్ హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, పిల్లలకు కొన్ని వివిధ ప్రోగ్రాంలు ఉన్నందువల్ల నేను 10 నిమిషాలు లేటుగా వచ్చాను, మన్నించాలి. అలాగే ఈరోజు మనం 80వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇది జరుపుకోవడానికి మనకు చాలా మంది త్యాగాలు చేశారు మహానుభావులు.
త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా ఇలా తిరగలుగుతున్నాము, ఇలా బతకగలుగుతున్నాము. అంతేకాకుండా నేటి పిల్లలే రేపటి పౌరులు. మీరు బాగా చదివి కష్టపడి మీ తల్లిదండ్రులకు, మీ స్కూలుకు, అలాగే మన కాన్స్టిట్యున్సీకి కానీ మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకంటే 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ వేడుకగా చేసుకున్నాం. ఇంతవరకు మన పెద్దలు చెప్పినట్లు మరి ఎంతో ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మన జాతీయ నాయకులు మరి ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను అర్పించి మనకి ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాన్ని మనము అనుభవిస్తున్నాం. సో అందుకు వాళ్ళందరికీ మొట్టమొదటిగా మరి మనము కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మరి ఎంతో కాలంగా మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనకు అనేక రకాలైనటువంటి కష్టాలు కలిగించారు. సో దానివల్ల మనము అందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి మన జాతీయ నాయకులు మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి, వాళ్ళతో గట్టిగా పోరాడడానికి మనకు మరి వాళ్ళు వెనుకుండి తర్వాత కొంతమంది ప్రాణార్పణకు కూడా సాధించుకున్నారు. సో ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమి, భగత్ సింగ్, తర్వాత ఇట్లాంటి వాళ్ళు మన దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరి వాళ్ళు ఈ విధంగా మనకు ఈ స్వాతంత్రాన్ని మనకు సాధించి పెట్టినారు. సో మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామంటే మరి దానికి మరి ఎంతో మంది మరి అమరులు అయినారు. మరి అదే విధంగా మనకు ఇంకా మనము పూర్తిగా స్వాతంత్రాన్ని అనిపిస్తున్నట్లు మనకు ఇంకా కొన్ని ఫలాలు మనకు రావాల్సి ఉన్నాయి. మరి దానికోసం మనమంతా మేము ముఖ్యంగా పిల్లలు మీ భావి భారత పౌరులు అంటాము మిమ్మల్ని. మరి మీరంతా కూడా చక్కగా మరి చదువుకొని దేశానికి సేవ చేసి మన దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా మన దేశాన్ని మరి అత్యున్నత స్థాయి అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్తారని మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. Good morning everyone, I am Nihas Khan from 7th standard. For respected HM sir, teachers and all my dear friends, I am wishing you all 80th Independence Day. Today as we gather beneath the canopy of proud tricolor, our hearts swells with immense pride, joy and deep gratitude. August 15th is not a merely date on calendar. It's a living reminder of countless sacrifices, unwavering courageous and burning dreams of who those give us freedom as a great gift for all. For centuries ago, our land rich in culture, heritage and diversity, but the heavy chains of British rule make them didn't identify. But now, spirit of India cannot be never truly conquered. Jai Hind. Thank you. Respected headmaster, teachers and my dear friends, good morning to everyone. First of all, I wish you a very happy Independence Day. Today we are gathered here to celebrate the 80th Independence Day of our great nation. We must always remember the sacrifices freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh and many others. They fought bravely and gave their lives so that we could live freely today. One of our bravest heroes was Alluri Sitaramaraju, known as Manyam Veerudu. Seeing the British mistreat his tribal people in Andhra Pradesh, he decided to fight back. He led the Rampa Rebellion in 1922 to win their forest rights. Using weapons like bows and arrows, his tribal army bravely attacked to British police stations to take their guns. He was so fearless that he even warned before attacking. After fighting bravely for 2 years, he sacrificed his life for our country at the age of 26. As we celebrate Independence Day, we proudly salute this great warrior who gave his life for our country. Jai Hind, Vande Mataram.
I wish you a very happy Independence Day. India got freedom on this day in 1947. It is a national festival of India. We should respect our freedom fighters. We should always be proud of our country. Jai Hind, Jai Bharat.